సో మరి మొన్నటి పేపర్ చూసారా మీరు? యూపీఎస్సి పాలిటీ అండ్ గవర్నెన్స్. కాకపోతే ఆ పేపర్కి మీ పేపర్కి డిఫరెన్స్ ఏంటి? వాళ్ళదేమో పాలిటీ, గవర్నెన్స్, సోషల్ జస్టిస్, ఇంటర్నల్ సెక్యూరిటీ. మనకున్నది, మన సిలబస్ వరకు మనకున్నది ఏంటి? పాలిటీ అండ్ గవర్నెన్స్. ఆ క్వశ్చన్లు మినహాయిస్తే మిగతావన్నీ కూడా దాదాపుగా రిలేటెడ్గా ఉంటాయి. కాకపోతే కంపారిటివ్లీ యూపీఎస్సి క్వశ్చన్లు గ్రూప్ 1 కన్నా కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి. అది సహజం. సో క్వశ్చన్స్ ఒకసారి చెక్ చేయండి. అంటే నా ఇక్కడ వీళ్ళు టెక్నికల్గా కొంచెం ఇబ్బంది అయింది, అందుకనే ఈ క్వశ్చన్ చూసి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఫస్ట్, ఎగ్జామిన్ ద నీడ్ ఫర్ ఎలక్టోరల్ రిఫార్మ్స్ సజెస్టెడ్ బై వేరియస్ కమిటీస్ రెఫరెన్సెస్ టు వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రిన్సిపల్. 150 వర్డ్స్లో ఆన్సర్ రాయాలి. ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు మనకి? ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోవడం. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కదా. వన్ నేషన్ వన్ ఎలక్షన్లో దీంట్లో భాగంగా ఏం కమిటీస్ రికమెండ్ చేశాయి అంటే ఎలక్టోరల్ రిఫార్మ్స్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఒకటి. మరి వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి ఏ కమిటీస్ రికమెండ్ చేశాయి? లా కమిషన్, ఇంకా రామ్నాథ్ కోవింద్, ఇంకా రాజీవ్ లోబా కమిటీ, ఇంకా సెకండ్ ఏఆర్సి కన్స్ట్రక్టివ్ అన్నారు, ఇంకా జీవన్ రెడ్డి కమిషన్, వెంకటాచలయ కమిషన్. మరి దీనికి ఇబ్బంది ఏమన్నా ఉందా ఆన్సర్ రాయడంలో? అనేక కమిటీలు రికమెండ్ చేశాయని రాస్తాం. రాసిన తర్వాత స్పెసిఫిక్గా మనం రాయాల్సింది ఏంటి? ఎక్కువగా రామ్నాథ్ కోవింద్ కమిటీ రికమెండేషన్స్, దాంట్లో ఉన్నటువంటి అబ్స్ట్రకల్స్కి వాళ్ళు చెప్పిన సాల్వేషన్స్ కూడా రాయాలి. అంటే ఇక్కడ ఏంటి, ఫస్ట్ మనం ఇంట్రడక్షన్లో ఏం రాస్తామంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటిది ఈరోజు మోడర్న్ థాట్ ఏమీ కాదు. మనకి ఫస్ట్, సెకండ్, థర్డ్ జనరల్ ఎలక్షన్స్ అన్నీ కూడా అలాగే జరిగాయి. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్లో ఇందిరాగాంధీ గవర్నమెంట్ ముందస్తు ఎన్నిక రావడం, దాంతోపాటుగా డిఫరెంట్ స్టేట్ గవర్నమెంట్స్లో రావడం జరిగింది. ఈ తర్వాత ఈ అన్ని కమిషన్లు వచ్చిన తర్వాత నీతి ఆయోగ్, వేరే కమిషన్లు చెప్పి నీతి ఆయోగ్ కూడా చెప్తాం. సో ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ కండక్ట్ చేయాలన్నారు. దీంట్లో ఏమేం బ్యారియర్స్ ఉన్నాయి, ఏమేం అబ్స్టకల్స్ ఉన్నాయి, వాటిని ఎలా రెక్టిఫై చేయాలో చెప్తాం. పర్పస్ కూడా చెప్పాలి అక్కడ. అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ కండక్ట్ చేయడం వల్ల కలిగేటువంటి అడ్వాంటేజెస్ ఏవో చెప్తూ రామ్నాథ్ కోవింద్ కమిటీ ఎందుకు చెప్పింది అంటే, ఇక్కడ సైమల్టేనియస్ ఎలక్షన్స్ రెడ్యూస్ ద ఎకనామికల్, పొలిటికల్, సోషల్ బర్డన్ అన్నారు. ఇక్కడ ఒకేసారి రెండు ఎన్నికలు నిర్వహిస్తే ఏంటి, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా కూడా. సో ఒక్కొక్క దానికి కొంచెం ఒక లైను ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎకనామికల్ బర్డన్ అనేది మనం ఈజీగా చెప్పొచ్చు, మళ్ళీ ఎలక్షన్ కండక్ట్ చేయడం వల్ల అయ్యే ఖర్చు తగ్గించవచ్చు. అలాగే పొలిటికల్ బెనిఫిట్ ఏంటి, అట్లా కాదు, అంటే మనం గవర్నెన్స్ ఆస్పెక్ట్లో చెప్పాలి. పొలిటికల్ పార్టీ బెనిఫిట్ కింద చెప్పకుండా పొలిటికల్ బెనిఫిట్ ఏంటి అంటే, ఎలక్షన్ కోడ్ వల్ల వెల్ఫేర్ ఆగిపోదు కదా, సంక్షేమ పథకాలు ఆపికిపోయాల్సినటువంటి అవసరం ఉండదు. మరి సోషల్ బెనిఫిట్ ఏంటి, పబ్లిక్ అందరూ ఓటేస్తారు. ఇంకొకటి, ఒకే సింగిల్ ఓటర్ లిస్ట్ ఉండడం వల్ల మనకి అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇలాంటివన్నీ చెప్తూ వీళ్ళు ఏం చెప్పారు రామ్నాథ్ కోవింద్ కమిటీ, మనం అక్కడ ఎస్ఏలో మాట్లాడుకున్నాం అనుకోండి. లోక్సభ, విధానసభకి సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఉండాలి. ఆ తర్వాత లోకల్ గవర్నమెంట్ ఎలక్షన్స్ 100 days లోపు నిర్వహించే విధంగా ఉండాలి. సో ఇది సౌత్ ఆఫ్రికాలో ఎలా ఫాలో అవుతున్నారో దాన్ని, ఆ మోడల్ని మనం మనకు అనుగుణంగా మార్చుకోవాలని చెప్పాలి. ఇక దీనివల్ల కొన్ని కాన్స్టిట్యూషన్లో ఉన్న కొన్ని ఆర్టికల్స్ అమెండ్ అవుతాయి. 324 కావచ్చు, 325 కావచ్చు, ఇవి అమెండ్ అవుతాయని చెప్పాలి. ఇక రామ్నాథ్ కోవింద్ కమిటీ రికమెండేషన్స్ రాసేసి మిగతా కమిషన్లు చెప్పాయి అని చెప్పాలి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కన్స్ట్రక్టివ్ థాటా కాదా? ఫైనల్గా కన్స్ట్రక్టివ్ థాట్ అనే చెప్పాలి. అంటే ప్రధానంగా మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే, మిగతా కమిషన్లు చెప్పినా కూడా రామ్నాథ్ కోవింద్ కమిటీ, వెంకటాచలయ, లా కమిషన్ రికమెండేషన్స్ చెప్పాలి కదా. చెప్పిన తర్వాత ఒక పారాగ్రాఫ్లో దీంట్లో ఉన్నటువంటి డిసడ్వాంటేజెస్ కూడా మళ్ళీ చివరిలో ఒక చోట చెప్పిన తర్వాతే కన్క్లూజన్ ఇవ్వాలి. అంటే డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇవి నేషనల్ పార్టీస్కి అనుకూలంగా ఉంటాయి, ఇలాంటి డిసడ్వాంటేజెస్ ఉంటాయి కదా.
సమస్యలు వస్తాయని. అంటే ఇక్కడ సిబ్బంది సమస్యలు వస్తాయంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్లో ఒకేసారి నిర్వహించడం అంటే ఒకే రోజు నిర్వహించడం కాదు కదా. ఒకేసారి నిర్వహించడం అంటే ఇదే విడతల వారి ఎన్నిక. కాకపోతే అన్ని రాష్ట్రాలు ఇప్పుడు ఒక వ్యక్తి 2 ఓట్లు వేస్తాడు. దీనికోసం సిబ్బంది సమస్య అనేది పెద్దగా రాదు. అదే సిబ్బంది ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నాం కదా, అలాంటప్పుడు అదే అంశం ఇక్కడ రాయాలి. అంటే ఇక్కడ దీంట్లో మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ మనం ఫ్యాక్ట్స్ కాబట్టి కనెక్ట్ చేసుకోగలిగితే ఇబ్బంది లేదు. ఒకవేళ లేకపోతే అక్కడ మనం ఎక్కడో ఒక చోట స్ట్రక్ అవుతాం. డిఫరెంట్ కమిషన్స్ చెక్ చేసుకుని రాసుకోవాలి. మళ్ళీ సెకండ్ క్వశ్చన్ ఏమన్నాడు, ఎక్స్ప్లెయిన్ ద distinguish between the Lok Adalat and arbitration tribunals, whether they entertain civil as well as criminal cases. ఇక్కడ ఫస్ట్ మనకి లోక్ అదాలతు ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్స్ మధ్య తేడాను తెలియజేసి ఈ రెండూ కూడా సివిల్ క్రిమినల్ కేసుల పరిష్కారంలో క్రియాశీల పాత్ర పోషిస్తాయా అని అడుగుతున్నాడు. అంటే మనకి ఇక్కడ తెలియాల్సింది ఏంటి అంటే వాట్ ఈజ్ లోక్ అదాలత్, వాట్ ఈజ్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్. ఇవి తెలిసిన తర్వాతే మనం ఆన్సర్ రాయగలం. లోక్ అదాలత్ మీద ఐడియా ఉండుంటుంది, ఎందుకంటే చదివి ఉంటారు కాబట్టి. ఇక్కడ మనం గమనించాల్సిన పాయింట్ ఏంటి, లోక్ అదాలత్ అనేటువంటి సిస్టమ్ ఎందుకు ఏర్పాటైంది ఇండియాలో. అసలు లోక్ అదాలత్ అంటే ఏంటి అంటే 2 వర్గాల వాళ్ళు ఏదైనా ఒక సమస్యనితో కోర్టుకు వెళ్ళిన తర్వాత వాళ్ళు రాజీ పడితే, అంటే వాళ్ళే ఇంకా కేసు చాలా రోజులు అయిపోయింది వద్దు అనుకొని రాజీ పడితే వాళ్ళు కోర్టుకు తెలియజేస్తే ఏం చేస్తారు, కోర్టు అప్పుడు రాజీ చేస్తుంది వాళ్ళని. రాజీ చేయడం కోసమే మనకి ఏం చేయడం జరిగింది, ఈ లోక్ అదాలత్కు సంబంధించి మీరు కనుక గమనించినట్లయితే నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ 1986, నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ 1986 ద్వారా ఇండియాలో ఒక లోక్ అదాలత్ సిస్టమ్ వచ్చింది. మీకు తెలుసు, ఒకే రోజు 1,00,000 కేసులు పరిష్కారం అవడం, 30,000 కేసులు పరిష్కారం అవడం చూస్తారు. అంటే దీనివల్ల ఏమవుతుంది, జ్యుడిషియరీ మీద బర్డన్ తగ్గుతుంది, వీలైనంత వరకు సమస్యలు హేతుబద్ధంగా పరిష్కారం అవుతాయి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు రమణ అనే వ్యక్తి ఉన్నప్పుడు ఏమన్నాడు, వీలైనంత వరకు కోర్టుకు రాకుండా ఉండండి అన్నాడు. అంటే ప్రతి విషయానికి కోర్టుకు రావాల్సిన అవసరం లేదు, వీలైనంత వరకు పరిష్కరించుకోండి. ఇది లోక్ అదాలత్ వల్ల కలిగేటువంటి అడ్వాంటేజెస్. మరి ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ఏంటి అంటే దీనికి కూడా లీగాలిటీ ఉందండి. ఆర్బిట్రేషన్ కౌన్సిల్ యాక్ట్ 1996, ఇక్కడేమో నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ 1986 ఏమో లోక్ అదాలత్, అదే ఆర్బిట్రేషన్కి సంబంధించేమో ఆర్బిట్రేషన్ అండ్ కాన్సిలేషన్ యాక్ట్ 1996. ఈ ఆర్బిట్రేషన్ అంటే ఏంటి అంటే మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కరించడం. ఇవి మేజర్గా ఎలా ఉంటాయంటే మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించే కేసులు ఒక్కొక్కసారి కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్కి గవర్నమెంట్కి మధ్య లేదా 2 గ్రూపుల మధ్య ఏదైనా కాంట్రడిక్షన్ రేజ్ అయినప్పుడు కేసుని ఇరు పార్టీల వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ తరఫున ఒక అటార్నీని పెట్టుకొని వాళ్ళ తరఫున వాదింపజేసుకుంటే థర్డ్ పార్టీ ఆ విధి వీళ్ళు చెప్పిన దానికంటే థర్డ్ పార్టీ ఏదైతే చెప్తారో దాన్ని ఇద్దరు ఫాలో చేస్తారు. అంటే మీకు అక్కడ ఈ పాయింట్స్ రాసేటప్పుడు ఏంటంటే 2 పార్టీలు కూడా ఆర్బిట్రేటర్లను అపాయింట్ చేసుకుంటాయి, వాళ్ళు గవర్నమెంట్ ఆర్బిట్రేటర్కి తమ కమ్యూనికేట్ చేస్తారు. మరి దీనికి ఎగ్జాంపుల్గా చెప్పాల్సి వస్తే ఏంటి అంటే ఇప్పుడు ఓఎన్జీసీ అనేటువంటి కంపెనీకి అదేవిధంగా సా పైప్స్ అనేటువంటి కంపెనీకి మధ్య కాంట్రడిక్షన్స్ వచ్చాయి కాంట్రాక్ట్ల విషయంలో, అగ్రిమెంట్ల విషయంలో. అప్పుడు ఏం చేశారు, ఓఎన్జీసీ ఒక వ్యక్తిని పెట్టుకుంది, ఈ సా పైప్స్ కంపెనీ ఒక వ్యక్తిని పెట్టుకొని వీళ్ళిద్దరూ కూడా థర్డ్ పార్టీకి గవర్నమెంట్ అంటే కోర్టుకు చెప్పడం జరిగింది. అప్పుడు వాళ్ళు చెప్పింది వీళ్ళు ఫాలో అవుతారు. అలాగే మీరు కనుక గమనిస్తే బిల్డర్స్ అసోసియేషన్కి ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ అనేటువంటిదేమో ఒక గవర్నమెంట్ బాడీ, అలాగే బిల్డర్స్ అసోసియేషన్ ఢిల్లీలో. అంటే వీళ్ళు ఎలా కడితే వీళ్ళు ఎలా రెగ్యులేషన్, దీని మీద ఏంటి గవర్నమెంట్ కొన్ని లిమిటేషన్స్ పెట్టడం, దీన్ని హేతుబద్ధంగా ఎలా పరిష్కరించుకోవాలో వాళ్ళు చెప్తారు. అంటే దీనివల్ల ఏమవుతుంది అంటే మామూలు రెగ్యులర్ లీగల్ ప్రాసెస్లో అయ్యేటువంటి లేట్ ఎలిమినేట్ అయిపోతుంది కదా. సో ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ రాసేసి మనం లోక్ అదాలత్ సిస్టమ్ ఇండియాలో ఏ విధంగా కేసుల్ని వేగంగా పరిష్కరిస్తుంది, ఆర్బిట్రేషన్ ఏదో చెప్పాలి. అయితే ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి మనం. లోక్ అదాలత్ అనేటువంటిది సివిల్ కేసుల్ని పరిష్కరిస్తుందా, క్రిమినల్ కేసులనా? రెండింటినీ పరిష్కరిస్తుంది. కానీ ఆర్బిట్రేషన్ ఓన్లీ సివిల్, క్రిమినల్ కేసుల విషయంలో ఇన్వాల్వ్ అవ్వదు. అంటే మనం చెప్పేటప్పుడు ఈ క్లారిటీ చెప్పినప్పుడు మనం వేగ్గా రాయలేదు, ఏదో తెలిసే రాసామని ఎగ్జామినర్ అర్థం చేసుకుంటాడు. అంటే నేను జస్ట్ ఒక ఐడియా కోసం మాత్రమే చెప్తున్నాను, ఎందుకంటే మొత్తం క్వశ్చన్ పేపర్కి సంబంధించిన రివ్యూ కాబట్టి ఇది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ద గ్రోత్ ఆఫ్ క్యాబినెట్ సిస్టమ్ హ్యాస్
practically resulted in the marginalization of the parliamentary supremacy. Elucidate. The growth of cabinet system is gradually marginalize the cabinet system. Elucidate అన్నాడు. ఈ ప్రశ్న మనం మాట్లాడుకున్నామా? ఏ రకంగా? శాసనశాఖ కార్యనిర్వాహక శాఖను నియంత్రించడానికి బదులుగా కార్యనిర్వాహక శాఖయే శాసనశాఖను నియంత్రిస్తోంది. ఇన్స్టెడ్ ఆఫ్ లెజిస్లేచర్ కంట్రోల్ ద ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్ కంట్రోల్ ద లెజిస్లేచర్. అదే ఈ ఆన్సర్. ఇక్కడ ఏమవుతుంది? పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ని క్యాబినెట్ సిస్టమ్ డైల్యూట్ చేస్తుంది. అంటే అర్థం ఏంటి? ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి వచ్చినటువంటి అల్టిమేట్ పవర్స్ చరిష్మా వల్ల లెజిస్లేచర్ కంట్రోల్ తగ్గిపోతుంది. అది ఈ ఆస్పెక్ట్లో మనం ఏం చెప్పాలి? డిఫరెంట్, మనకి లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ని కంట్రోల్ చేయడానికి డిఫరెంట్ మెకానిజమ్స్ ఉన్నాయి. ఆ మెకానిజమ్స్ అన్నీ ఉన్నప్పటికీ కూడా అవి ప్రాపర్గా ఎందుకు ఇంప్లిమెంట్ అవ్వలేదు? మనం క్లాస్లో డిబేట్ చేసాం కదా. ఆ ఆన్సర్ యాజ్ ఇట్ ఈస్గా రాస్తే సరిపోతుంది. ఇది డైరెక్ట్ క్వశ్చనే. కాకపోతే డైరెక్ట్ క్వశ్చన్ అని కానీ ఇక్కడ రెగ్యులర్ ఫార్మేట్లో కాకుండా ఇలా అడుగుతాడని మనం ఉందే అనుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి కొత్త ఏం కాదు. నెక్స్ట్ 4th క్వశ్చన్ ఇక్కడ గమనించండి. ద డ్యూటీ ఆఫ్ ద కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఈజ్ నాట్ మెరీలీ టు ఎన్ష్యూర్ ద లీగాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ బట్ ఆల్సో ప్రాపర్టీ. ఇక్కడ ఈ ప్రాపర్టీ అంటే పదానికి ఔచిత్యం. ఇక్కడ ఏమడుగుతున్నాడు? కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ యొక్క పని ఆడిట్ చేయడం మాత్రమే కాదు, ఆ ఆడిట్ అనేది ఔచిత్యాన్ని కలిగి ఉండాలి. హేతుబద్ధమైనటువంటి ఆడిటా కాదా? ఇలా ఎందుకు వచ్చింది ఈ క్వశ్చన్ అని అంటే, అమెరికన్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పర్టు పాల్ యాపిల్ బీ అనే పర్సన్ ఏమంటాడంటే, ఇండియాలో కాగ్ అనే సిస్టమ్ అవసరం లేదు, తొలగించాలి అంటాడు. ఇండియాలో కాగ్ సిస్టమ్ వద్దు అన్నాడు. అయితే అప్పుడు నరహరి రావు అని ఒక ఆయన కాగ్గా ఉండే, ఆయన ఏమన్నాడంటే ఎందుకు తొలగించాలన్నాడు పాల్ యాపిల్ బీ అంటే, అసలు కాగ్ అనేటువంటి సిస్టమే బ్రిటిష్ వలస పాలన అవశేషం, బ్రిటన్ నుంచి తీసుకున్నది కాబట్టి ఆ సిస్టమ్ మన మోడర్న్ రిక్వైర్మెంట్స్కి పనిచేయదు కాబట్టి వద్దు, అవసరం లేదన్నది పాల్ యాపిల్ బీ కామెంట్. నరహరి రావు అనే కాగ్ ఏమంటాడు ఆయన అంటే, ఆ సందర్భంలో కాగ్ అనేటువంటి సిస్టము బ్రిటిష్ వలస పాలన అవశేషం అయితే అసలు భారతదేశ పాలన అంతా బ్రిటిష్ వలస పాలన అవశేషమే కాబట్టి కాగ్ని కొనసాగించాలి. ఇంకొక రీజన్ కూడా చెప్తాడు పాల్ యాపిల్ బీ. కాగ్ అనే వ్యక్తి ఏం చేస్తాడు? ప్రతి రూపాయి ఎందుకు ఖర్చు అయింది, ఎలా ఖర్చు అయిందో ఆడిట్ చేస్తాడు. ఈ ఆడిట్ చేసే ప్రాసెస్లో కాగ్కి ఒక సెక్రటరీకి ఉండేటువంటి నాలెడ్జ్ కూడా ఉండదు అని క్రిటిసైజ్ చేస్తారు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఎందుకు డబ్బులు ఖర్చు అవుతున్నాయి అనేటువంటి దాంట్లో మిస్యూజ్ ఐడెంటిఫై చేస్తాడు కాగు, కానీ మిస్యూజ్కి రీజన్ వెతకడు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సికింద్రాబాద్ నుంచి అశోక్ నగర్కు రావాలి, మామూలుగా ఆటోలో వస్తే ఒక 60 రూపాయలు మీటర్ అయింది అనుకుందాం. మీరు 100 రూపాయలు ఇస్తే కానీ ఆటో స్టార్ట్ చేయను అని ఆ వ్యక్తి చెప్పినప్పుడు ప్రాక్టికల్గా ఏం చేస్తాడు ఒక వ్యక్తి? నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా, అంత అవ్వకపోవచ్చు, ఎక్కువ అవ్వచ్చు. మనకు అవసరం, ఎవరైనా అదే చెప్తున్నారు. ఇక్కడ మళ్ళీ మనం మోటార్ వెహికల్ యాక్టు, ఆటోకు సంబంధించినటువంటివన్నీ చేసుకొని కోర్టుకు వెళ్ళాం. అటో ఇటో మాట్లాడుకొని 10 రూపాయలు ఎక్కువ తక్కువ ఇచ్చేసి వచ్చేస్తారు. కానీ కాగ్ ఏం చేస్తారంటే, ఇక్కడ 60 రూపాయలే కదా, ఈ డిస్టెన్స్ ఇంతే కదా, దీనికి ఇంతే ఖర్చు అవుతుంది కదా, ఇక్కడ 30 రూపాయలు 50 రూపాయలు ఎందుకు ఎక్కువ ఖర్చు అయిందని చెప్పేసి అది అన్నెసరీ ఆడిట్ అంటాడు అని చెప్పేసి పాల్ యాపిల్ బీ క్రిటిసిజం. అయితే దీని తర్వాత కాలంలో మారినటువంటి క్వశ్చన్లు, గతంలో ఒక క్వశ్చన్ వచ్చింది కాగ్ మీద ఏంటంటే, కాగ్ని మనం ఏమంటాం, కాగ్ రిపోర్ట్ని పోస్ట్ మార్టం రిపోర్ట్ అంటారు కదా, జరిగిన తర్వాత ఇచ్చేది. కాగ్ అనేటువంటి వ్యక్తి ఇంతకుముందు ఎలా ఉండేవాడు? వాచ్ డాగ్. కానీ రీసెంట్ టైమ్స్లో కాగ్ బికమ్ ఏ బ్లడ్ హూండ్. వాచ్ డాగ్ టు బ్లడ్ హూండ్. వేట, ఇక్కడ కాపలా కుక్క నుంచి వేట కుక్కగా మారాడు. ఎవరు? కాగ్. అంటే 2G స్పెక్ట్రమ్ కావచ్చు, ఆదర్శ్ హౌసింగ్ కావచ్చు, ఇలాంటివన్నీ కుంభకోణాలు ఎలా బయటకు వచ్చాయి? కాగ్ రిపోర్ట్ వల్లనే కదా. అంటే కాగ్ ఏమంటే కేవలం చాలామంది అనుకున్నట్టు నార్మల్గా ఆడిట్ మాత్రమే చేయడు. కాగ్ అనేటువంటి వ్యక్తి చేసే ఆడిట్లో స్టోర్స్, ఇక్కడ మనకి స్టాక్స్ అండ్ స్టోర్స్ ఆడిట్, తర్వాత విత్ ఔచిత్య ప్రాపర్టీ ఆడిట్, ఇలాంటి ఆడిట్స్ అన్నీ ఉంటాయి కాగ్ చేసే వాటిలో. అంటే ఇర్రేషనల్గా ఖర్చు అయిందని రాసేయడు, ఇలాంటివన్నీ చేస్తాడు. కానీ గ్లోబల్ రిక్వైర్మెంట్స్ దృష్ట్యా ఇంకా కొన్ని ఆడిట్స్ కాగ్ చేయవలసిన అవసరం ఉంది. ఇప్పుడు యుఎన్ఓ ఏమంటుందంటే, కాగ్ చేసేటువంటి ఆడిట్లో ఎన్విరాన్మెంటల్ ఆడిట్ ఉండాలంట.
అంటే ఒక గ్రోత్ అంటే కేవలం మనీ రూపంలోనే గ్రోత్ కాదు కదా కదా. ఎన్విరాన్మెంటల్ ఆడిట్ కావచ్చు, ఫైనాన్షియల్, ఇక్కడ మనకి ఫైనాన్షియల్గా చేసేటువంటి ఆడిట్తో పాటుగా పేరోల్ ఆడిట్, ఎంతమంది యాక్టివ్గా పనిచేస్తున్నారు, ఈ పేరోల్ ఆడిట్ కావచ్చు, ఫోరెన్సిక్ ఆడిట్ కావచ్చు, తర్వాత ఎన్విరాన్మెంటల్ ఆడిట్ కావచ్చు. ఇట్లాంటి రకరకాల పదాలు చాలా చోట్ల పరిచయం అయ్యాయి. యుఎన్ఓ కూడా ఏమంటుంది, ఎన్విరాన్మెంటల్ ఆడిట్ లాంటివి చేయాలంటుంది. కాబట్టి కాగ్ ఆడిట్ స్కోప్ని ఇంకొంచెం బ్రాడర్గా గైడ్ లైన్స్ ఇచ్చి పెంచితే బాగుంటుంది అనే క్వశ్చన్లో అనే కన్క్లూజన్ రాయాల్సి ఉంటుంది. కాగ్ ఆడిట్ ఫెయిల్ అని రాయకూడదు. ఎందుకంటే యూపీఎస్సీలోనే గతంలో ప్రశ్న ఏమన్నాడు, కాగ్ వాచ్ డాగ్ నుంచి బ్లడ్ హుండ్ అయింది అని అన్నాడు. కాబట్టి మనం కన్క్లూజన్ రాసేటప్పుడు రేషనల్గా ఉంది, ఇంకొంచెం రేషనల్గా చేయాలని చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ, ఎనలైజ్ ద రోల్ ఆఫ్ లోకల్ బాడీస్ ఇన్ ప్రొవైడింగ్ గుడ్ గవర్నెన్స్ ఇన్ లోకల్ లెవెల్ అండ్ బ్రింగ్ అవుట్ ద ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ మెర్జింగ్ ద రూరల్ లోకల్ బాడీస్ విత్ అర్బన్ లోకల్ బాడీస్ అన్నాడు. దీనికి మనం కొత్తగా రాసేది ఏమీ లేదండి, నేను ఎస్ఏలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లోకల్ బాడీస్కి సంబంధించి సెకండ్ ఏఆర్సీ రికమెండేషన్స్ రాసేసి అర్బన్ లోకల్ బాడీస్ని రూరల్ లోకల్ బాడీస్ని మెర్జ్ చేస్తే కలిగేటువంటి నష్టాలు రాయాలి. నష్టాలు ఏమవుతాయి అని అంటే బ్యాలెన్స్గా రన్ చేయాల్సి వస్తుంది, దాంతోపాటు లాభాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి జిహెచ్ఎంసీని ఎలా మనం ఈరోజు జిహెచ్ఎంసీ అంటున్నాం, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి దాటింది. ఇప్పుడు దీనికోసం అని చెప్పేసి వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఏం చేశారు, రంగారెడ్డి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీలని యునైట్ చేసేసి గ్రేటర్ హైదరాబాద్ చేశారు. అంటే దీనివల్ల కొంచెం రూరల్ ఏరియాకి బెనిఫిట్ చేస్తారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే హైదరాబాద్కి ఒక 20 కిలోమీటర్లో ఉన్నటువంటి ఒక విలేజ్ పంచాయత్లో ఒక ఫార్మరు ఒక వెజిటబుల్ని పండించాడు అనుకుందాం. దాన్ని హైదరాబాద్కి సప్లై చేయాలంటే రోడ్డు కావాలి. ఆ గ్రామ పంచాయతీ రోడ్డు వేసేంత కెపాసిటీని కలిగి లేదు. అలాంటప్పుడు ఆ రోడ్డు ఎవరు వేయాలి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వేయాలంటే వాళ్ళకి అది జ్యూరిస్డిక్షన్ కాదు, వాళ్ళ పరిధిలోకి రాదు. కాబట్టి ఈ ప్రాంతాన్ని గ్రేటర్ సిటీ పరిధిలోకి తీసుకొస్తే, మీరు గమనించినట్లయితే 2001 తర్వాత గ్లోబల్గా స్పెసిఫిక్గా ఇండియాలో ఔటర్ సిటీ డెవలప్మెంట్ అనేది పెరుగుతోంది, నగరం వెలుపలి అభివృద్ధి. ఇక్కడ ఓల్డ్ సిటీ పెద్దగా డెవలప్ అవ్వదు, ఎప్పుడు ఔటర్ సిటీ ఎక్స్పాండ్ అవుతుంది. ఈ ప్రాసెస్లో కనెక్టివిటీ కోసమే గ్రేటర్ సిటీస్ చేస్తున్నారు. అలాగే మనకి నవీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ చాలా పెద్ద మున్సిపల్ కార్పొరేషన్గా అవతరించింది. చాలా లోకల్ గవర్నమెంట్స్ని మెర్జ్ చేశారు. అడ్వాంటేజెస్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. డిసడ్వాంటేజెస్ ఏంటంటే రూరల్ పీపుల్ కాస్ట్ ఆఫ్ లివింగ్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేటువంటిది అర్బన్ లెవెల్కి అనుకూలంగా మారాలంటే కష్టం, సోర్స్ క్రియేట్ అవ్వదు. అలాంటప్పుడు వాళ్ళకి సోర్స్ క్రియేట్ చేయగలిగితే ఆ ప్రాబ్లమ్స్ ఎలిమినేట్ చేయొచ్చు. దీనికి సెకండ్ ఏఆర్సీ రికమెండేషన్స్ రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ ఎవరి దగ్గర ఉందా, మీ దగ్గర? ఓకే, ఉంటే ఒకసారి ఇవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్, చారిటబుల్ ట్రస్ట్స్ హ్యావ్ ద పొటెన్షియల్ టు మేక్ ద ఇండియాస్ డెవలప్మెంట్ మోర్ రిలేట్ టు సర్టైన్ వైటల్ పబ్లిక్ ఇష్యూస్. చారిటబుల్ ట్రస్ట్ల వల్ల బెనిఫిట్ ఉన్నా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటి ఈ చారిటీలు, దీనివల్ల ఉండే బెనిఫిట్స్ ఏంటి? డిఫరెంట్, మనం ఇప్పుడు ఈరోజు మాట్లాడుకునే దాంట్లో ఆ టాపిక్ వస్తుంది. చారిటీస్ వల్ల రకరకాల డిఫరెంట్ చారిటీస్ ఉంటాయి, ఒక పర్పస్ కోసం పనిచేసేవి. చారిటీల వల్ల చాలా బెనిఫిట్ ఉన్నాయి. మరి డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి చారిటీస్ వల్ల? హవాలా జరగడం కోసం కావచ్చు, క్విడ్ ప్రో కోసం కావచ్చు, టెర్రరిజాన్ని ఎంకరేజ్ చేయడం కోసం కావచ్చు, బ్లాక్ మనీని స్ప్రెడ్ చేయడం కోసం కావచ్చు, ఒక సెక్యులర్ ఫ్రేమ్కి డిఫరెంట్గా ఉండేటువంటి థాట్స్ని ప్రొవోక్ చేయడం కావచ్చు, ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి చారిటీలని రెగ్యులేట్ చేసేటువంటి సిస్టమ్ ఒకటి ఉండాలి. చారిటీల వల్ల అడ్వాంటేజెస్ ఉంది అని చెప్తూనే ఇవన్నీ రాయాలి. మనం క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఇబ్బంది లేదు. నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్, పావర్టీ అండ్ మాల్ న్యూట్రిషన్ క్రియేట్ వేషియస్ అడ్వర్సిటీ ఎఫెక్టింగ్ హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్. వాట్ స్టెప్స్ కెన్ బి టేకెన్ టు బ్రేక్ ద సైకిల్? ఇక్కడ పావర్టీ మాల్ న్యూట్రిషన్ ఏం చేస్తాయి, ఇది ఒక సైకిల్. ఎప్పుడైతే పావర్టీ ఉంటుందో ఆటోమేటిక్గా మాల్ న్యూట్రిషన్ ఉంటుంది. మరి ఇది చాలా సమాజం మీద చాలా దుష్ప్రభావాన్ని చూపుతుంది కదా. దీన్ని బ్రేక్ చేయడం కోసం ఏం చేయాలి? ఏదో చేయాల్సినటువంటిది ఏమీ లేదండి. ఆర్టికల్ 21 ఫండమెంటల్ రైట్స్, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, అలాగే రైట్ టు వర్క్, ఏ ఆర్టికల్ 41 కదా.
ఆర్టికల్ 21ని ఆర్టికల్ 41ని ఇంప్లిమెంట్ చేసేసి ఈ ప్రాసెస్లో 24ను కూడా గట్టిగా ఇంప్లిమెంట్ చేసి, అంటే చైల్డ్ లేబర్ సిస్టమ్ని ప్రొహిబిట్ చేసేయాలి, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీని ఇంప్లిమెంట్ చేయాలి, 41లో రైట్ టు వర్క్ ఇంప్లిమెంట్ చేయాలి, 39 స్మాల్ ఏలో ఉన్నటువంటి అంశాలు కనీస జీవన ప్రమాణ స్థాయిని కల్పించాలి. ఇలాంటివన్నీ చేసేసి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా ఏం చేయాలి, పావర్టీని మాల్న్యూట్రిషన్ని ఎలిమినేట్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే మనకున్న మేజర్ డ్రాబ్యాక్ పాపులేషన్, మేజర్ అడ్వాంటేజ్ కూడా పాపులేషనే. ఈ ప్రాసెస్లో గవర్నమెంట్ ఏం చేయాలి అంటే ఈ ప్రాసెస్లో భాగంగానే ఫుడ్ సెక్యూరిటీ బిల్ కూడా పాస్ అయింది. ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడం, ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలి ఒకటి. ఇంకా కొంచెం మీరు బ్రాడర్గా తీసుకోగలిగితే బేసిక్ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం ఒక మినిమం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ గవర్నమెంట్ చేయొచ్చు. అంటే ఈరోజు ఎంజీఎన్ఆర్ఈజీపీ చేశారు కదా, ఎంజీఎన్ఆర్ఈజీపీ లాగానే మనకి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ లాగానే అర్బన్ ఏరియాలో కూడా ఒక మినిమం గ్యారంటీ ప్రోగ్రామ్ చేయాలనేటువంటి ఒక ప్రపోజల్ కూడా ఉంది. ఇలాంటివి ఇంప్లిమెంట్ చేయడంతో పాటుగా వీలైనంత వరకు స్కూలింగ్లో ముఖ్యంగా దాంతోపాటుగా హాస్టల్ సిస్టము, అందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే, ప్రైమరీ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వగలిగితే, ఇప్పుడు సౌత్ కొరియా లాంటి దేశాలు ఉన్నాయి, హైలీ స్కిల్డ్ ఉంటారు. ఇంకొకటి దీంతో పాటుగా మనకి ప్యారలల్గా వొకేషనల్ ఎడ్యుకేషన్ కూడా డెవలప్ చేయగలిగితే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ క్రియేట్ చేసుకుంటారు కదా. అంటే ఇక్కడ ఎప్పుడు కూడా మనం జనరల్ సామెత ఒకటి ఉంటుంది, ఎవరికైనా చేపలు పట్టి ఇవ్వకూడదు, చేపలు పట్టడం నేర్పాలని కదా. ఈరోజు మరీ అంత దిగజారుడు స్థితిలో ఏం లేదు దేశం, ఎంప్లాయ్మెంట్ లేనంత పరిస్థితిలో లేదు, కానీ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మాత్రం తక్కువ ఉంది. అయినప్పటికీ కూడా మనం హైదరాబాద్ లాంటి సిటీలో చూసి అందరికీ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది అనుకోవద్దు. బీహార్, జార్ఖండ్ లాంటి ప్రదేశాలు ఉన్నాయి, కొంతమందికి ఎంప్లాయ్మెంట్ లేదు. కాబట్టి వాటిని కూడా ఫుల్ఫిల్ చేయాలంటే ఈ ప్రోగ్రామ్స్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలన్న కోణంలో ఆన్సర్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్, ద డాక్ట్రైన్ ఆఫ్ డెమోక్రటిక్ గవర్నెన్స్ ఇట్ నెసరీ దట్ ఇక సింపుల్గా చెప్పాలంటే ద డాక్ట్రైన్ ఆఫ్ డెమోక్రటిక్ గవర్నమెంట్ ఈస్ డిపెండ్ అపాన్ ద సివిల్ సర్వెంట్స్ బికమ్ అబ్సల్యూట్లీ పాజిటివ్ డిస్కస్. ఇక్కడ ప్రజాస్వామ్యం బలోపేతం అవ్వాలి అంటే సివిల్ సర్వెంట్స్ చాలా పాజిటివ్గా ఉండాలని ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ ఆస్పెక్ట్ని మీరు డిస్కస్ చేయమంటున్నాడు. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న సివిల్ సర్వీస్ న్యూట్రాలిటీ ఉంది కదా, సివిల్ సర్వీస్ న్యూట్రాలిటీలో మనం ఏమన్నాం, సివిల్ సర్వెంట్ ఎలా ఉండాలన్నాం, న్యూట్రల్ అంటే ఏమీ పట్టనట్టుగా కాకుండా ఆశ్రిత పక్షపాతిగా, క్లయింట్ ఓరియంటెడ్గా ఉండాలి, అంతే కదా. గ్రాస్ రూట్ లెవెల్ రియాలిటీని అర్థం చేసుకొని ఇప్పుడు కలెక్టర్ అనేవాడు ఒక పని చేయాలనుకున్నప్పుడు ఏ బ్యూరోక్రాట్ అయినా సరే, అంటే ఇక్కడ పాయింట్ స్పెసిఫిక్గా పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ గురించి అడిగాడు అక్కడ కదా. పబ్లిక్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే బ్యూరోక్రాట్స్ దగ్గర కానీ తమకన్నా కొంచెం బలమైన వాడు అనుకునేటువంటి పబ్లిక్ రిప్రజెంటేటివ్ బ్యూరోక్రాట్ నుంచి వీడి దగ్గర ఏదో ఒక మంత్రదండం ఉందనుకుంటారు, మా సమస్యలన్నీ పరిష్కరించాలనుకుంటారు. ఒకటి పాజిటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే పబ్లిక్ ఎక్స్పెక్టేషన్ వల్ల బ్యూరోక్రాట్స్ బాగా పనిచేస్తారు. పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ వీళ్ళ యొక్క లిమిటేషన్స్ కూడా క్రాస్ అయిపోతే వాళ్ళు చేయలేరు కొన్నిసార్లు. అందుకే రాజీవ్ గాంధీ ఏమన్నాడు, క్లయింట్ ఓరియంటెడ్గా ఉండాలన్నాడు. దీనికి మనం చాలా ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. ఇప్పుడు 9/11 ఇష్యూ జరిగినప్పుడు, తర్వాత మనకి తాజ్ హోటల్ మీద అటాక్ జరిగినప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ చెప్పినటువంటిది ఏంటంటే, అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ అక్కడికి వెళ్ళాడట. వెళ్ళినప్పుడు ఏం చేశాడు అంటే, ఇట్లా టెర్రరిస్ట్ లోపలికి వెళ్ళారు అని తెలియగానే ఆయన వెపన్ తీశాడు. ఆ వెపన్ వాడి ఎన్ని సంవత్సరాలు అయిందో ఆయన కూడా గుర్తులేదట. అయితే కానిస్టేబుల్ ఏమన్నాడంటే, అంటే సార్ మీరు వెళ్ళకండి అన్నాడు. జనాలందరూ ఈయనే చూస్తున్నారు. ఆయన తర్వాత అదంతా అయిపోయాక ఇంటర్వ్యూలో చెప్పాడు ఏమని అంటే, అక్కడ వాళ్ళ దగ్గర ఎంత స్ట్రాంగ్ వెపన్స్ ఉన్నాయో, ఎంత అల్ట్రా మోడర్న్ వెపన్స్ ఉన్నాయో నాకు తెలియదు. మా దగ్గర ఉండే మామూలు రైఫిల్ అది వాడి చాలా రోజులైంది. కానీ ఇక్కడ ఏంటి, నేను వెళ్ళకపోతే వీళ్ళు ఒప్పుకునేలాగా లేరు. వీళ్ళ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది, తెలుగు సినిమాలో హీరో మాదిరి అన్ని సాల్వ్ చేస్తాడు అనేటువంటి లెవెల్లో ఉంది. కాబట్టి వెళ్ళాల్సి వస్తుంది కదా. అక్కడ తన ఇండివిజువల్ లైఫ్ గురించి ఆలోచించాడు కదా. కాబట్టి ఇదనే కాదు, ఒక కలెక్టర్ దగ్గరికి, ఒక ఎంఆర్ఓ దగ్గరికి, ఒక ఆర్డీఓ దగ్గరికి, ఒక కామన్ మ్యాన్ వెళ్ళినప్పుడు ఆ సెన్సిటివిటీగా ఎట్లా ఉంటుందంటే, ఆ ప్రాబ్లం ఎంత టెక్నికల్ అనే అనుకోడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, నాకు ఒక 5 ఎకరాల ల్యాండ్ ఉంది, ఇది పలానా దాంట్లో బదులు పలానా సర్వే నెంబర్లు పడింది, వాడి పేరు మీద ఉంది, అసలు ఇక్కడ ఉంది, దీన్ని మార్చు అంటాడు. అని సరే మార్చేసుకో అని ఇట్లా పేపర్ మీద సంతకం పెట్టారని రాదు. దీని వెనకాల చాలా ఎంక్వైరీ ఉంటుంది. ఎవరు కరెక్టో ఎవరు తప్పో తెలీదు.
ఒకవేళ ఏదన్నా క్లయింట్ ఓరియంటెడ్గా వెళ్దామంటే దాంట్లో ఏమన్నా కాన్స్పరసీ ఉందో తెలీదు. ఇవన్నీ ఫుల్ఫిల్ చేయాలి అంటే ఏం చేయాలి? మళ్ళీ మనకి బ్యూరోక్రసీలో బ్యూరోక్రాట్ న్యూట్రాలిటీ అనేటువంటిది మనకి క్లయింట్ ఓరియంటెడ్గా ఉండడం మాత్రమే కాదు, సివిల్ సర్వెంట్ ట్రైనింగ్ అనేది కూడా చాలా డిఫరెంట్గా ఉండాలి. అంటే ఎలా ఉండాలి ట్రైనింగ్? ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే సెన్సిబిలిటీని ఫుల్ఫిల్ చేసే లెవెల్లో ట్రైనింగ్ ఉండాలి ఒకటి. దాంతో అదొక్కటి ఉంటే సరిపోతుందా? ట్రైనింగ్ ఉంది కదా. అందుకే మనకి ఏం చేస్తున్నారు, ట్రైనింగ్తో పాటు 5 years 7 years 10 years పనిచేసిన సివిల్ సర్వెంట్స్కి మళ్ళీ రెమిడియల్ ట్రైనింగ్స్ ఉంటాయి. అంటే నువ్వు 5 ఏళ్ళు పనిచేసావు, నీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, నీ దగ్గరికి వాడు వచ్చి ఇలా అడుగుతాడు, నువ్వు వాడి సంతృప్తి పరచలేవు కాబట్టి దీనికి ఇలా చేయాలి. ఇవి ఎప్పటిదాకా ఉంటాయి? అప్ టు రిటైర్మెంట్ దాకా ఉంటాయి. ఇంకా దీంట్లో సెకండ్ ఇయర్స్ ఏమంటుందంటే ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇవ్వాలి. ఎవరైతే ట్రైన్ చేస్తారో వీళ్ళని, బ్యూరోక్రాట్స్ని, మోడర్న్ రిక్వైర్మెంట్స్కి అనుగుణంగా ఏం చేయాలి? వాళ్ళని ట్రైన్ చేయాలి. పబ్లిక్ థాట్ ప్రాసెస్ని అర్థం చేసుకునే లెవెల్లో ఉండాలి ట్రైనింగ్. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చి నాకు ఈ పలానా సర్టిఫికేట్ రాలేదు అని అడిగాడు అనుకుంటే, వారం 10 రోజులకు ఇస్తామంటే ఆడు కన్ఫ్యూజన్లో పడతాడు. నేను గంటలో ఇస్తా కదా, మా ఆఫీస్లో అయితే నీకేం కావాలన్నా అనుకుంటాడు కదా. ఇదొకటి. దాంతోపాటు డిఫరెంట్ సొసైటీలో డిఫరెంట్ పీపుల్ ఉంటారు కదా, అందరి వేవ్ లెంత్ని అర్థం, అంటే ఒక్కొక్కళ్ళ మానసిక స్థితి ఒక్కొక్కలాగా ఉంటుంది. వాళ్ళ వేవ్ లెంత్ని అర్థం చేసుకునేటువంటి కెపాసిటీ ఎవరికి ఉండాలి? బ్యూరోక్రాట్కి ఉండాలి. అంటే నేను నిన్న మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. డబ్బులు ఇవ్వకపోతే అతను డబ్బులు బ్యూరోక్రాటే వాడుకున్నాడు అనుకున్నారు. ఇలాంటి వ్యక్తిని అర్థం చేసుకునే మానసిక స్థితి. ఇవన్నిటితో పాటుగా ఇంకా ఏం చేయాలి అంటే బ్యూరోక్రాట్ తర్వాత పొలిటీషియన్ మధ్య, అంటే ఆఫీసర్కి మినిస్టర్కి మధ్య కోఆర్డినేషన్ని స్ట్రెంథెన్ చేసేటువంటి ప్రాసెస్ ఉండాలి. ఇవన్నీ చేయగలిగితేనే పబ్లిక్ ఎక్స్పెక్టేషన్ని ఎవరు ఫుల్ఫిల్ చేయగలరు? బ్యూరోక్రాట్ 100% ఫుల్ఫిల్ చేయలేడు, ఎంతో కొంత ఫుల్ఫిల్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే కొంచెం ఫుల్ఫిల్ చేసినా జనాలు బాగా సాటిస్ఫై అవుతారు పాలసీ బేస్డ్ అంశాల్లో. ఇండివిజువల్ విషయాల్లో సాటిస్ఫై ఎవరు? అంటే నీకు కావాల్సింది నీకు ఇవ్వకపోతే ఎంత ఇచ్చినా ఇంకా కావాలనుకుంటాడేమో. కానీ పాలసీ బేస్డ్ మొత్తం స్ట్రక్చరల్ చేంజ్ విషయంలో ఏమవుతుంది, కొంచెం ఇచ్చినా చాలా అనుకుంటాడు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే టిఎన్ శేషన్ అన్నాడు, నేను ఒక 10% చేశాను ఎలక్షన్ రిఫార్మ్స్ విషయంలో. ఇప్పుడు మనం ఎలక్షన్ రిఫార్మ్స్, ఎలక్షన్ అనే వరకు మనకు గుర్తొచ్చే పేరు శేషన్. నేను కొంత చేశాను, ఒకవేళ చేసుంటే ఇంకా చేసేందుకు ఉంది, సిస్టంలో అవకాశం ఉంది, చేసుంటే ఇంకా కొంచెం మెరుగుపరచవచ్చు అన్నాడు. అంటే పాలసీ స్ట్రక్చరల్ విషయంలో చాలా చేంజెస్ చేయొచ్చు, ఇండివిజువల్ విషయంలో సాటిస్ఫై చేయలేవని. కానీ ఎలా ఉండాలి? ఓవరాల్గా క్లయింట్ ఓరియంటెడ్గా ఉండాలనేది రాయాలి. సివిల్ సర్వీసెస్ న్యూట్రాలిటీని రాసి క్లయింట్ ఓరియంటేషన్ కూడా రాయాలండి. నెక్స్ట్ నేను దీంట్లో ఏవైతే సెక్యూరిటీ ఇష్యూస్ ఇలాంటివి ఉన్నాయో అవి వదిలేస్తున్నా, ఎందుకంటే అది మన సిలబస్ కాదు కాబట్టి ఆ అంశాలు వదిలేస్తున్నా. అంటే వేరే వేరే దేశాలతో. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ అండి దీంట్లో, వాట్ ఆర్ ద ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద రీసెంట్లీ పాస్డ్ అండ్ ఎన్ఫోర్స్డ్ ద పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ యాక్ట్ 2024. ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ యాక్ట్ 2024 దేనికి చెప్తుంది? ఇక్కడ మనకి వాట్ ఈజ్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ యాక్ట్ తెలియకపోతే మనం ఆన్సర్ రాయడానికి అసలు ఏమీ లేదు. ఏంటిది ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ యాక్ట్ అంటే, ఈ పేపర్ లీకేజీలు జరుగుతున్నాయి కదా, ఈ పేపర్ లీకేజీలు ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏం చేశారు అంటే దీనికి సంబంధించి 2024లో ఒక యాక్ట్ తీసుకొచ్చారు. దాన్నే మనం ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్ యాక్ట్స్ అన్నాం. దీంట్లో భాగంగానే ఈ చట్టంలో ఏం చేస్తున్నారంటే ఎవరైనా సరే ఈ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి పేపర్లు లీక్ చేస్తే, పేపర్ లీక్ చేయడం అంటే ఏంటి అర్థం? ఒక వ్యక్తికి బెనిఫిట్ చేయడం, ఇంకో వ్యక్తికి నష్టం చేయడం మాత్రమే కాదు, కొన్ని లక్షల మందిని మనోవేదనకు గురి చేయడం, అంతే కదా. ఎగ్జామ్ రాసిన తర్వాత రాసినవాడు ఇక్కడ ముఖ్యంగా ఎక్కువ ఫీల్ అయ్యేది, ఎక్కువ నష్టపోయేది ఎవరు? పిల్లలు, ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు. తర్వాత ఇన్స్టిట్యూషన్లు, టీచర్లు మానసిక వేదనకు గురవుతారు ఒక్కొక్కసారి. ఎందుకు అంటే వీళ్ళకి ఇంత చెప్పిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ రాయలేడు. దీనికి సంబంధించి ఏం చేశారంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి 2024 ఒక పారామీటర్గా తీసుకున్నారండి. 2024కి ఒక 16 years బ్యాక్ నుంచి, అంటే 2008 నుంచి 2024 మధ్య కాలంలో 48 డిఫరెంట్ పేపర్స్ లీక్ అయినాయి ఓవరాల్గా. అందుకే ఈ యాక్ట్ తీసుకొచ్చారు. దీని ప్రకారం పేపర్ లీక్ చేస్తే 3 to 5 years ఇంప్రిజన్మెంట్,
అలాగే 5 to 10 lakhs వరకు ఫైను, అవసరమైతే 2 కలిపి విధించవచ్చు. దీనికి సంబంధించి అన్ఫెయిర్ మీన్స్ యాక్ట్లో సెక్షన్ 16 క్లాస్ 1, సెక్షన్ 16 క్లాస్ 2, సెక్షన్ 17 ఇలాంటివన్నీ పెట్టారు. ఏది ఐపీసీఏ, ఐపీసీని బిఎన్ మారింది. అది దేన్ని ఇన్స్టిట్యూషనల్ అంటే ఈ 10 years ఉన్నటువంటి దాంట్లో ఇంకా ఏం చేశారు, ఒకవేళ గినక పేపర్ లీకేజ్లో ఒక వ్యవస్థకి సంబంధం ఉన్నట్లయితే, అంటే ఏదో ఒక ఇన్స్టిట్యూషన్, ఇప్పుడు పిల్లవాడు పేపర్ తెచ్చుకున్నాడు, ఎవడో ఇది ఎందుకైంది అంటే సిబిఎస్ఈ పేపర్లు వాట్సాప్లో సర్క్యులేట్ అయినాయి, తర్వాత జరగబోయే ఎకనామిక్స్ ఎగ్జామ్ పేపరు వాట్సాప్లో సర్క్యులేట్ అయింది. ఇది తీసుకోవడమో దీన్ని బేస్ చేసుకోవడమో ఏదైనా జరిగితే వాట్సాప్లో సర్క్యులేట్ అయింది కాబట్టి అందరికీ తెలుసు. అలా కాకుండా ఎక్కడో లభించి ఒకటి రాశాడు అప్ టు 10 years. అలా కాకుండా ఇన్స్టిట్యూషనల్ కాన్స్పరసీ ఉంటే, ఒకవేళ కనుక వ్యవస్థ యొక్క అంటే ఒక డబ్బులు తీసుకొని లీక్ చేస్తే వ్యవస్థ, అలాంటప్పుడు ఏం చేయొచ్చు, 10 years ప్లస్ డిస్క్రిప్షన్ ఎంతైనా విధించవచ్చు. దాంతోపాటు ఇంకా ఏంటి అంటే అవసరాన్ని బట్టి అది ఎంత తీవ్రమైన శిక్ష అయినా అవుతుంది. సో వీటన్నిటితో పాటు ఇంకా ఏం చెప్పడం జరిగింది అంటే, ఇక్కడ ఈ సెంట్రల్ ఎగ్జామినేషన్ రద్దు చేసేటువంటి అధికారం సెంట్రల్ బాడీస్కి ఇవ్వడం జరిగింది. స్టేట్ గవర్నమెంట్స్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ విషయంలో వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. అంటే ఎగ్జామ్ విషయంలో మీరు ఎప్పుడు దీన్ని కండక్ట్ చేస్తారు, ఎలా రద్దు చేస్తారు, ఈ విషయాలన్నీ కూడా డెమోక్రటిక్గా చూడమన్నారు అంతే. సో ఇది ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ యాక్ట్ అండి. ఇది యాక్ట్ కాబట్టి, రీసెంట్ యాక్ట్ కాబట్టి క్వశ్చన్కి ఛాన్స్ ఉంది, అడిగారు. నెక్స్ట్ దీని తర్వాత ఒక క్వశ్చన్ అడిగాడు. అదేంటి అంటే, రైట్ టు ప్రైవసీ ఈజ్ ఇంట్రిన్సిక్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అండ్ ఇన్హరెంట్లీ ప్రొటెక్టెడ్ అండర్ ఆర్టికల్ 21 of the Constitution. Explain in this reference, discuss the law relating to the DNA testing of the child in the womb to establish his paternity. జీవించే హక్కు ఇంపార్టెన్సే. జీవించే హక్కుకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలు వచ్చాయి. ఏంటది, ఇప్పుడు ఒక గర్భస్థ శిశువు యొక్క ఫింగర్ ప్రింట్స్ని టెస్ట్ చేయొచ్చు. ఈ అంశానికి సంబంధించి గవర్నమెంట్ కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది. ఇది కరెక్టేనా, దీని విషయంలో మీరు ఏమంటారు, ఇది వీళ్ళు అడుగుతున్నారు. అంటే ఇక్కడ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఎవరికి ఉంటుంది, జీవించే హక్కు. సిటిజన్కి ఫారినర్కి కూడా ఉంటుంది ఇండియాలో. అలాగే పర్సన్ పుట్టిన తర్వాత ఉంటుందా, ఊంబులో ఉన్నప్పుడు కూడా ఉంటుందా? మరి ఉన్నప్పుడు డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ ఎవరిని తీసుకుంటున్నారు, గర్భస్థ శిశువు నుంచి తీసుకుంటున్నారు, ఊంబులో నుంచి తీసుకుంటున్నారు. మరి ఇది కరెక్టేనా, ఎందుకు తీసుకుంటున్నారు అసలు ఇప్పుడు బయట ఉన్నవాడి ఫింగర్ ప్రింట్లే పెద్దగా అవసరం పడవు, ఏదో క్రైమ్ జరిగితే తప్ప. ఈ లోపల ఉన్నవాడి ఫింగర్ ప్రింట్లు ఎందుకు? హెల్త్ ఇష్యూస్లో తీసుకోవచ్చు. ఇంకా స్టెమ్ సెల్స్కి ఫింగర్ ప్రింట్ అవసరం లేదు. స్టెమ్ సెల్స్ పుట్టుతున్నప్పుడు తీసుకుంటారు హాస్పిటల్లో, అది వేరే విషయం. ఇంకా అది ఆల్రెడీ క్రైమ్. ఇక్కడ ప్రీనాటల్ డయాగ్నోస్ చేయకూడదు, దాని మీద యాక్ట్ చేసింది గవర్నమెంట్, అందుకోసం దీన్ని చేయరు. అలాంటప్పుడు ఇప్పుడే టెస్ట్ చేయాలా, పుట్టాక చేయదా? ఇలాంటివి ఏంటంటే మేజర్గా మెడికల్ సైన్స్ ఎంత డెవలప్ అయ్యిందో సైమల్టేనియస్గా మెడికల్ సైన్స్ డెవలప్మెంట్కి ప్యారలల్గా లా కూడా డెవలప్ అవ్వాల్సిన అవసరం వస్తుంది. ఈరోజు ఒక బిడ్డకు జన్మనివ్వడం అనేటువంటిది న్యాచురల్ బర్త్ కాకుండా ఇంకా అనేక పద్ధతులు ఉన్నాయి. ఈ ఐవీఎఫ్ మెథడ్లో ఏమైంది అంటే, ఒకసారి అప్పుడప్పుడు జరుగుతుంటాయి ఈ ఐవీఎఫ్ మెథడ్లో ఏంటంటే తల్లిదండ్రికి సంబంధించినటువంటి వీర్యకణాలు, అండాలు తీసుకొని వాటిని ల్యాబొరేటరీ ద్వారా ఆ బిడ్డ వాళ్ళ బిడ్డగా పుడతాడు. కానీ పుట్టిన తర్వాత ఒకసారి వాళ్ళకి డౌట్ వచ్చింది. అంటే అన్నిసార్లు తండ్రిలాగా ఉండాలని లేదు, మనకంత మెడికల్ సైన్స్ నాకైతే తెలీదు. అయితే డౌట్ వచ్చిన తర్వాత వాళ్ళు టెస్ట్ చేయిస్తే డిఎన్ఏ టెస్ట్లో కాదని తేలింది, వాళ్ళ బిడ్డ కాదని.
అంటే ఇక్కడ డాక్టర్స్ నిర్లక్ష్యం కావచ్చు, కేర్లెస్నెస్ కావచ్చు, ఇలాంటివి. ఇంకొకసారి ఏమవుతుంది అంటే ఒక్కొక్క వ్యక్తి అంటే అద్దె గర్భాలు అనేటువంటిది వింటుంటాం మనం కదా, సరోగసీలో. ఇలాంటి విషయాల్లో ఎవరన్నా తప్పు చేస్తే ఇలాంటి సమస్యలు రావచ్చు. మరి ఇలాంటివి వచ్చినప్పుడు మరి సైకలాజికల్ కాన్ఫ్లిక్ట్ కదా వ్యక్తులకి. అలాంటప్పుడు మరి ఊమ్కి సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ తీసుకోవచ్చా? ఒకప్పుడు అది 6 months బేబీకి తీసుకునే వాళ్ళట, ఇప్పుడు 7th month లోపు ఉన్నటువంటి ఊంబులో కూడా తీసుకోవచ్చట తల్లి నుంచి ర్యాండమ్గా. ఇంకా కొంతమంది చెప్తున్నది ఏంటంటే, అంటే నాకైతే దాని మీద క్లారిటీ లేదు, కానీ 7th week నుంచి తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుందా అనేటువంటి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. మామూలుగా అయితే 8th month నుంచి అయితే తీసేసుకోవచ్చు, 7th month 8th month నుంచి తీసుకోవచ్చు. మరి ఇలా తీసుకోవడం వల్ల దీంట్లో ఎథిక్స్, లా రెండు ఒకదాంతో ఒకటి లింక్ అయి ఉంటాయి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అంటే ఈ ఊంబు నుంచి తీసుకోవడానికి ఫింగర్ ప్రింట్ ఒకవేళ కనుక మ్యాచ్ అవ్వాలా, ఈ ఎవరి పర్మిషన్తో తీసుకోవాలి? పేరెంట్స్ పర్మిషన్తో తీసుకోవాలి. ఒకవేళ మదర్కి పర్మిషన్ ఇవ్వకపోతే మళ్ళీ కాంట్రవర్సీ అవుతుంది కదా. ఇక్కడ కొన్ని సందర్భాల్లో అత్యాచారాలు జరిగినప్పుడు, లేకపోతే బిడ్డకి ఏమైనా ప్రమాదం ఉన్నప్పుడు, ఇలాంటి సందర్భాల్లో ఇవి తీసుకోవడం కరెక్టే. తీసుకుంటే 100% కరెక్ట్ వస్తుందా? 99.9999% కరెక్టే వస్తుంది. అంటే ఏమని వస్తుందంటే, తీసుకుంటే రిపోర్ట్ తీసుకుంటే ఒకవేళ టెస్ట్ చేస్తే, ఊంబుని టెస్ట్ చేస్తే, ఒకవేళ అంటే మదర్ బ్లడ్ తీసుకుంటారు, ఫాదర్ బ్లడ్ తీసుకున్న తర్వాత మ్యాచ్ అయితే 99% మ్యాచ్ అని వస్తుంది. ఎప్పుడైనా అట్లాగే వస్తుంది, దీని రిపోర్ట్ లెక్క ఇది. ఒకవేళ కనుక మ్యాచ్ అవ్వకపోతే 0 అని వస్తుంది, మ్యాచ్ అవ్వనప్పుడు 0 అని వస్తుంది కదా. అయితే ఇవి చేయాల్సినటువంటి అవసరం ఉందా అంటే, ఎథికల్ కోణంలో మనం కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా లా అనేది రేషనల్గానే ఇంప్లిమెంట్ చేయాలి, తగిన మార్గదర్శకాలతో చేయొచ్చు. ఒక్కసారి మాత్రం యూఎస్ఏలో ఇది కొంచెం డిఫరెంట్గా వచ్చిందట. అంటే ఇది ఆఫ్ ద రికార్డ్, ఎగ్జామ్లో రాయకూడదు. ఒక పర్సన్కి ఊంబులో టెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి కరెక్ట్గానే వచ్చింది. తర్వాత బిడ్డలు పుట్టిన తర్వాత టెస్ట్ చేస్తే ట్విన్స్ పుట్టారు, ఐడెంటికల్ ట్విన్స్. ఒక ట్విన్కి ఏమో ఫాదరు, ఇంకొక ట్విన్కి మ్యాచ్ అవ్వలే. ఇద్దరు పిల్లలకులో ఒకడికి మ్యాచ్ అయ్యి ఒకడికి మ్యాచ్ అవ్వకపోవడం ఓకే, జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఒక పిల్లవాడు ఈ వ్యక్తి కొడుకు, ఇంకొకటి కొడుకు అవ్వచ్చు, ఛాన్సెస్ ఉంటాయి. కానీ ట్విన్స్ పుట్టినప్పుడు ఒకడికి మ్యాచ్ అయ్యి ఇంకొకటికి మ్యాచ్ అవ్వకపోవడం ఏంటి? ఇది మోస్ట్ అబ్నార్మల్ కండిషన్. ఆ డాక్టర్ పాపం వాడు కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఎక్కడో మరి బాగా రీసెర్చ్ చేసి ఏం చేశాడంటే, వాళ్ళ మదర్ని ఇంటరాగేట్ చేస్తే అలా అయ్యే ఛాన్స్ని ఆయన ఐడెంటిఫై చేశాడు. అంటే ఆ మదర్కి 2 పిల్లలు పుట్టారు అంటే, ఆమె ఒకే రోజు ఇద్దరితో ఇంటర్ కోర్స్లో ఉండడం వల్ల 2 ఊంబులు 2 డిఫరెంట్ టైమ్స్లో ఉండడం వల్ల 2 వేరు పిల్లలు. ఇది మోస్ట్ డిఫరెంట్గా జరుగుతాయి. ఇట్లాంటి వాటికి మనం మెడికల్ సైన్స్ ఇంకా పరిష్కారాలు కనుక్కోలేదు. రైట్, ఓకేనండి. సో ఇలాంటివి రాసేటప్పుడు కరెక్టా అంటే కరెక్ట్ అనే రాయాలి. ఈ లాస్ట్ పాయింట్ రాయకండి, ఎందుకంటే అది చాలా రేర్గా ఎక్కడో చదివిన నేను దీని గురించి చదివినప్పుడు ఒకసారి. నెక్స్ట్ ఇంకొకటి, సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ మీద ఒక క్వశ్చన్ ఉందండి. తర్వాత ఎక్స్ప్లెయిన్ ద రీజన్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ఇన్ ఇండియా. హ్యాస్ దట్ ఇండియన్ సుప్రీం కోర్ట్ హ్యాస్ ద వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ జుడిషియరీ. రీజన్స్ ఫర్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ఏంటండి ఇండియాలో? పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఓకే, మీకు ఎస్ఏ చెప్పినప్పుడు ఎప్పుడో మీరు ఒక క్వశ్చన్ రేజ్ చేశారు, సార్ మరి ఇది ఎస్ఏ వస్తే ఇవి సరిపోతాయా అని ఎవరో అడిగారు. అప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది ఇండియాలో డిఫరెంట్ టైప్సా, ఒకే టైపా? డిఫరెంట్ కాజెస్ని సాల్వ్ చేయడం కోసం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ వస్తున్నాయి. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ చైల్డ్ రైట్స్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ సీనియర్ సిటిజన్స్ రైట్స్, ఇట్లా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో వస్తున్నాయి. ఇలాంటివన్నీ రావడానికి కారణం ఏంటి? పబ్లిక్ అవేర్నెస్. మీరు ఇక్కడ ఎస్పీ గుప్తా వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేసు అనేది రాసి, ఇండియాలో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అక్కడ నుంచి ఇనిషియేట్ అయింది బాగా.
డిఫరెంట్ ఇష్యూస్ని సాల్వ్ చేయగలుగుతుంది. బట్ అట్ ద సేమ్ టైం డార్క్ సైడ్ కూడా ఒకటి ఉంది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్కి. గవర్నమెంట్ ఎన్ని అంటే సుప్రీంకోర్టు ఎన్ని మెజర్స్ పెట్టినా ఈ విషయాలు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ తీసుకోమన్నప్పటికీ కూడా కొన్ని ఇల్లాజికల్ ఇర్రేషనల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ అప్పుడప్పుడు వస్తుంటాయి. బట్ వాటిని ఎలిమినేట్ చేయాలి. అదేవిధంగా మనం ఎంత మాట్లాడుకున్నా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వరకు ఒక ఇష్యూ రావాలంటే కూడా అది కూడా ఒక కాస్ట్లీ అఫైరే. కాబట్టి జ్యుడిషియరీ కన్నా ముందు లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ తమ రెస్పాన్సిబిలిటీస్ బాగా పర్ఫామ్ చేస్తే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ తగ్గుతాయి. ఈ విషయంలో ఇండియన్ సుప్రీంకోర్టు పవర్ఫుల్లే అని రాయాలి. ఓకేనండి. సో మీకు జ్యుడిషియల్ యాక్టివిజం, అడ్వెంచరిజంలో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ దగ్గర రాయించినవి ఉన్నాయి కదా. అయితే దీంట్లో కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి, అవి కూడా రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రంగరాజన్ వర్సెస్ తమిళనాడు కేసు ఏం చెప్తోంది? సమ్మెలు రాజ్యాంగ విరుద్ధం అంటుంది. మరి సమ్మెలు రాజ్యాంగ విరుద్ధం అని చెప్పడం అంటే ఒక రకంగా ప్రైవేట్ సెక్టర్ని ఎంకరేజ్ చేయడమే కదా. అది అలాంటి కొన్ని నెగిటివ్ షేడ్స్, పాజిటివ్ షేడ్స్ ఉండి మొత్తానికి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఉండాలా వద్దా? ఉండాలనే రాయాలి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనల్ని క్వశ్చన్ అడిగేటప్పుడు మనకి దగ్గర ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేని క్వశ్చన్స్ వాళ్ళు అడగొచ్చండి. ఒకసారి డైరెక్ట్ అడగవచ్చు. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, డిస్కస్ ఇండియా యాజ్ ఏ సెక్యులర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద యూనియన్. ఇక్కడ ఏమంటున్నాడు? ఇండియా సెక్యులర్ అని చెప్తూ సెక్యులర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ యుఎస్ కాన్స్టిట్యూషన్. ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి సమాఖ్యకి అమెరికా సమాఖ్యకి తేడాలు చెప్పండి అంటాడు. చెప్పండి. ఇండియాలో అన్ని రిలీజియన్ని అసలు సెక్యులరిజం అంటే మీనింగ్ ఏంటి? ఏ మతాన్ని సపోర్ట్ చేయకపోవడం. అమెరికాలో కదా, గవర్నమెంట్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ రిలీజియన్, అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఈజ్ నాట్ సపోర్టింగ్ ఎనీ రిలీజియన్. అది యుఎస్ఏ. ఇండియన్ సెక్యులరిజం ఈజ్ డిఫరెంట్, ఈక్వల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఆల్ ద రిలీజియన్స్. అన్ని మతాల్ని సమానంగా చూస్తాం. ఒక పాయింట్ 10 మార్కులకు వాళ్ళు అడిగింది. ఒక పాయింట్ రాశాం, ఇంకేం రాయాలి? మొత్తానికి ఇట్లాంటివన్నీ గ్యాదర్ చేసుకునైనా రాయాలి. ఉన్న విషయమే ఒకటే పాయింట్, మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని ఆన్సర్కి మ్యాచ్ చేయాలి కదా. ఇండియా ఎప్పటి నుంచి సెక్యులర్? ఫ్రమ్ ద ఇండిపెండెన్స్ ఇండియా ఈజ్ ఎ సెక్యులర్, బట్ ద వర్డ్ సెక్యులర్ వాజ్ ఇన్కార్పొరేట్ ఇన్ ది ఇయర్ 1976. కానీ యుఎస్ఏ ఫ్రమ్ ద ఇండిపెండెన్స్ యుఎస్ఏ సెక్యులరే. అక్కడ వాళ్ళకేమి సపరేట్గా రాయాల్సిన అవసరం రాలేదు. అంటే మొదటి నుంచి అది సెక్యులర్గానే ఉంది. కానీ వాళ్ళ సెక్యులరిజం డిఫరెంట్, అది చెప్తాం. ఇంకా ఏంటి అంటే ఇండియాలో సెక్యులరిజం అంటే ఇండియన్ గవర్నమెంట్ రిలీజియస్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతుందా? అవసరాన్ని బట్టి రిలీజియస్ మాల్ ప్రాక్టీసెస్ జరుగుతున్నాయి లేదా ఏదన్నా ఇది జరుగుతుందంటే. కానీ యుఎస్ గవర్నమెంట్ మ్యాక్సిమం న్యూట్రల్గానే ఉంటుంది, ఇన్వాల్వ్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ దీనికి కొన్ని రీజన్స్ ఉన్నాయి, అది ఒక రీజన్గా రాయొచ్చు. ఇండియాలో మన యొక్క రిలీజియన్ని మనం ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేస్తామా లేదా? చేస్తాం. ఇంకా కొంతమంది గొప్పగా కూడా చెప్పుకోవచ్చు. కానీ యుఎస్లో రిలీజియన్ అనేది మనంత సెన్సిబుల్ అంటే మనంత ఎగ్జిబిట్ చేసేది కాదు. ఓన్లీ ఎక్సెప్ట్ ప్రేయర్స్ దగ్గర తప్ప పీపుల్ తమ రిలీజియన్ని ఎక్స్ప్రెస్ చేయరు. అంటే భారతదేశంలో పౌరులు తమ మతాన్ని బహిరంగంగా ప్రకటించుకుంటారు. అంటే వాళ్ళ డ్రెస్సింగ్ కానీ, వాళ్ళ స్టైల్ కానీ, వాళ్ళ కల్చర్లో కానీ వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళ రిలీజియన్ని రిఫ్లెక్ట్ చేసుకుంటారు. ఇండియాలో, యుఎస్లో చెయ్యరు. ఇప్పుడు ఇప్పటికీ 2024లో కూడా ఇండియాలో మీరు ఏం టోల్డ్ అడిగేటువంటి ప్రపంచం ఉంది. కానీ యుఎస్లో అసలు ఎవడు అట్లా అడగరు. అసలు కుక్కనే కుక్క అని అనకూడదు, డాగ్ పేరు తెలుసుకొని మాట్లాడాలి. అంత వాళ్ళ అడ్వాన్స్డ్ కల్చర్లో ఉన్నారు. ఇంకా ఏంటి అంటే దీంట్లో గమనించండి, ఇండియాలో మనం ఏ రిలీజియస్ ఆర్గనైజేషన్ ఎక్స్పెక్ట్ చేస్తే ఎయిడ్ అండ్ సపోర్ట్ చేస్తుంది గవర్నమెంట్? 2930 గురించి మాట్లాడుకునేప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఎనీ రిలీజియస్ ఆర్గనైజేషన్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్, ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు ఎక్స్పెక్ట్ ద ఫండ్ ఫ్రమ్ ద గవర్నమెంట్, రిలీజియస్ ఇన్స్టిట్యూషన్, గవర్నమెంట్ ఈజ్ నాట్ షోయింగ్ ఎనీ డిస్క్రిమినేషన్ అంటారు. అంటే భారతదేశంలో మతపరమైనటువంటి సంస్థలు ఏవైనా ఏర్పాటయి వాళ్ళు ప్రభుత్వం నుంచి నిధులు కోరితే ఇస్తారా? ఇవ్వరా? అక్కడ ఇవ్వరు. అసలు ఎవడు కోరడు, ఎవరు ఇవ్వరు. ఎక్కడ? అమెరికాలో రిక్రూట్ చేస్తారు. అసలు అక్కడ ఆ పాయింటే లేదు కదా. అంటే మనకు ఎండోన్మెంట్ లాంటివి. అదేవిధంగా ఇంకా ఏంటి అంటే ఇండియాలో రిలీజియస్ ఇంపాక్టు పాలిటిక్స్లో ఎక్కువనా కాదా? ఎక్కువ.
అమెరికాలో ఒకటి చెప్పాలి, అమెరికాలో రిలీజియస్ ఇంపాక్ట్ తక్కువ, కానీ అమెరికాలో దైవభక్తి లేనోడు ప్రెసిడెంట్గా గెలవడు, వాడు ఏ మతం వాడైనా కానీ కదా. ఇండియాలో రిలీజియస్ ఇంపాక్ట్ పాలిటిక్స్లో ఎక్కువ, అమెరికన్ పాలిటిక్స్లో రిలీజియస్ ఇంపాక్ట్ చాలా తక్కువ. అదేవిధంగా ఇక్కడ గమనించండి, ఇండియాలో రిలీజియస్ అనేది ఫండమెంటల్ రైట్ 25, అమెరికాలో అట్లా ఫండమెంటల్ రైట్ కాదు. మనం ఒక పాయింట్ అనుకోండి, దెన్ కంపేర్ టు అమెరికన్ సిటిజన్స్ అవర్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ వెరీ వ్యాస్ట్. అమెరికన్ పౌరుల ప్రాథమిక హక్కులతో పోల్చినప్పుడు భారత పౌరుల ప్రాథమిక హక్కులు విస్తారమైనవే అంటాం. ఇందుకే అక్కడ ఏమంటామంటే, ఇక్కడ స్టేట్ అండ్ సిటిజన్ బోత్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు ఈచ్ అదర్ రిలేటెడ్ టు ద రిలీజియన్. స్టేట్ కానీ సిటిజన్ కానీ, స్టేట్ రిలీజియస్ మీద ఇంట్రెస్ట్ చూపించదు, రిలీజియస్ కూడా ఇంట్రెస్ట్ చూపించాలని ఎక్స్పెక్ట్ చేయదు, చూపించదు. మన దగ్గర అట్లా కాదు కదా, అది డిఫరెన్స్. ఇండియాలో డిఫరెంట్ రిలీజియస్ ఉన్నాయి, యుఎస్లో సింగిల్ డామినెంట్ రిలీజియన్, డిఫరెన్సెస్ ఉండొచ్చు దాంట్లో, కానీ సింగిల్ డామినెంట్ రిలీజియన్ ఉంది అక్కడ. మన దగ్గర డిఫరెంట్ రిలీజియస్ ఉన్నాయి ఇక్కడ. అదేవిధంగా మన దగ్గర ఏమవుతుందంటే, రిలీజియస్ ఇన్ఫ్లుయెన్స్ ఏ రకంగా చూసుకున్నా ఉంటుంది, అక్కడ తక్కువ ఉంటుందని చెప్తాం, లెస్. ఇవే డిఫరెన్సెస్ కదా. సో ఇవి ఇంపార్టెంట్గా మనం అడగడానికి అవకాశం ఉన్నటువంటి, అంటే అడిగిన ప్రశ్నలండి. ఒకసారి ఒక చిన్న క్లారిటీ ఏంటంటే, యూపీఎస్సీ ప్రశ్నపత్రాలు చూసినప్పుడు మనం ఒకవేళ ఆన్సర్ రాయలేకపోతే గ్రూప్ 1 రాస్తున్న వాళ్ళు తమకు తాము సర్ది చెప్పుకుంటున్నటువంటి ఏకైక మాట, మనం రాస్తున్నది యూపీఎస్సీ కాదని. వీఆర్ నాట్ రైటింగ్ యూపీఎస్సీ మెయిన్స్, దే ఆర్ నాట్ ఆస్కింగ్ దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ గ్రూప్ 1 మెయిన్స్ అనుకుంటారు. కానీ అట్లేమన్నా ఉందా? అట్లేం లేదు. నాకు తెలిసి అయితే పెద్దగా డిఫరెన్స్ ఏమీ లేదు, సిలబస్ అదే కదా. కాబట్టి క్వశ్చన్లు ఎలాగన్నా అడగొచ్చు, ఎక్కడి నుంచి అయినా అడగొచ్చు, ఏదైనా అడగొచ్చు. ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మిగతా వాటిలో ఉన్నదంతా కూడా సెక్యూరిటీ, ఇంటర్నల్ సెక్యూరిటీ ఇట్లాంటి విషయాలు కాబట్టి అవి మాట్లాడట్లేదు.